Sand mining crisis, present globally a trending topic. Nearly 6% rising every year. Sand mining. It is unsustainable. It affects farmers, fishermen, and environmental damage and ecological balance. అంటే అన్ని విధాలుగా నష్టం లాస్ అవుతుందన్నమాట ఈ శాండ్ మైనింగ్ ఎక్కువ జరగడం వలన. ఓకే, దీని గురించి మాట్లాడితే ఒక రెండు కారణాలు, శాండ్ మైనింగ్ ఎక్కువగా జరగడానికి ఒక రెండు కారణాల గురించి మాట్లాడదాం. ఒకటి, ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ శాండ్. ఇసుకకి డిమాండ్ పెరిగింది. ఎందుకని? ఇన్నాళ్ళు ఇండస్ట్రీస్ అంటే గతంలో ఇండస్ట్రీస్ ఒక కంట్రోల్డ్గా ఉండేటివి. అంటే కొంతవరకు ఒక కంట్రోల్డ్గా ఉండేటివి. అది ఒక సిస్టమేటిక్గా వెళ్ళేదన్నమాట. అంటే కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళకి గవర్నమెంట్ అప్రూవ్ రావాలి, ఎవ్రీథింగ్, అంటే ప్రతి ఒక్కటి ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇండస్ట్రీస్ ఎక్కువైపోయినాయి, అదొకటి. ఇంకోటి, ఇన్నాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి. అంటే ఒక 5 మంది, ఒక 4, ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఉండేవాళ్ళు ఒక ఇంట్లోనే. అది అప్పుడు ఏమయ్యేది, 4కి ఒక ఇల్లు అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి. అంటే సింగిల్ ఫ్యామిలీస్, ఇద్దరికి ఒకటి కావాలి. అంటే 4కి ఒక ఇల్లు సరిపోయే దాని నుంచి 4కి 2 హౌస్లు, 2 ఇల్లులు కావాల్సి వచ్చింది. అంటే 2 ఇళ్ళు కావాల్సి వచ్చింది. ఒక ఇంటితో సరిపోయేది ఇప్పుడు 2 ఇంట్లు కావాల్సి వచ్చింది ఈ 4కి. కాబట్టి కన్స్ట్రక్షన్ పెరిగింది, బిల్డింగ్స్ అంటే కన్స్ట్రక్షన్ పెరిగింది. పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఇసుక అవసరం అవుతుంది. ఇదొకటి. ఓకే, దీని గురించి ఓకే. నెక్స్ట్, రెగ్యులేషన్ అన్నమాట. లాస్ ఆఫ్ రెగ్యులేషన్, ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్. అంటే ఒక ప్రాపర్గా, ఒక కంట్రోల్గా లేకుండా. అంటే సపోజ్ మనకి ఎంత కావాలో అంత తీసుకెళ్తే పర్లేదు. అంటే ఇప్పుడు అన్కంట్రోల్డ్ అన్నమాట. అన్కంట్రోల్డ్ అండ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ పెరిగిపోతూ ఉంది. అంటే అవసరానికి మించి వాడడం వల్ల అది ఒక రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి రిపోర్ట్సే చెప్తాయి, ఎవ్రీ ఇయర్ 6% రైజ్ అవుతుంది ఇసుక తవ్వకాలు. 6%. అంటే ఉన్నదానికంటే సపోజ్ ఈ ఇయర్ 6% అనుకో, నెక్స్ట్ ఇయర్ 12% అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 18% అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 24% అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 30% అవుతుంది, అలా అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ 6% ఇంక్రీజ్ అవ్వకుండా వస్తూ ఉంది ఇసుక త్రవ్వకాలు. ఓకేనా? ఇది అంటే ఒక ప్రాపర్ కంట్రోలింగ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఒక సిస్టమాటిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లేదు. అది ఒకటి. ఈ 2 రీజన్స్. దీని వలన ఏమేమి లాస్ జరుగుతుంది అంటే దీనివల్ల పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఏమేమి అని చెప్పేసి చూస్తే, ఒకటి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. అనిమల్స్, ప్లాంట్స్, జంతువులు, చెట్లు,
అక్వాటిక్ లైఫ్ అంటే చెరువుల్లో, నదుల్లో ఉండే జీవులు ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. అంటే ఇవన్నీ లైఫ్ లాస్, కొంచెం లైఫ్కి నష్టం జరుగుతుంది, డ్యామేజ్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. అలాగే ఇంకొకటి తీసుకుంటే బయోడైవర్సిటీ, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. మనం తీసుకుంటే చంబల్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీనెస్ట్ రివర్ చంబల్. అందులో అది చాలా మంచి మంచి స్పీసీస్ని కలిగి ఉంటుంది అన్నమాట. ఒకటి గరియల్, గ్యాంగటిక్ డాల్ఫిన్, ఇండియన్ స్కిమ్మర్. ఇలాంటి స్పీసీస్ కన్నింటికి థ్రెట్ జరుగుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇసుక లేకపోవడం వలన వీటన్నిటికీ వాటర్ తగ్గిపోతాయి, వాటర్ ఉండవు అసలు. వాటర్ లేకపోవడం వల్ల ఈ ఈ ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. అదొకటి. ఇంకొక కాన్సిక్వెన్సెస్ అంటే ఇంకొక పరిణామం ఏమేమంటే దీనివల్ల ఏమేమి అంటే హ్యూమన్ ఇంపాక్ట్ అనమాట. అంటే ఒక జీవనోపాధి దెబ్బతింటుంది, లివ్లీహుడ్, ఫార్మర్స్ లివ్లీహుడ్ దెబ్బతింటుంది ఒకటి. ఇంకోటి ఫిషర్మ్యాన్స్ అనమాట, ఎవరైతే చేపలు పట్టే వాళ్ళు ఉంటారో వీళ్ళ లివ్లీహుడ్ దెబ్బతింటుంది. రైతులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు నష్టపోతారు, ఫిషర్మ్యాన్స్ నష్టపోతారు. దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అన్నమాట. అంటే దీనివల్ల తగాదాలు వస్తాయి ఇవి. మరి గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్ తీసుకుంటుంది అంటే దీనికి రెండు ఉంటాయి అన్నమాట. అంటే రెండు మినిస్ట్రీస్ ఉంటాయి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు రెగ్యులేట్ చేయాలి ప్రాపర్గా. అంటే ఒక శాండ్ అనేది ఒక ప్రాపర్గా వెళ్తుందా లేదా, ఈ ప్రాపర్ మైనింగ్ జరుగుతుందా లేదా, ఏదైనా ఇల్లీగల్ జరుగుతుందా, ఎక్కువ కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకెళ్తా ఉన్నారా, ఏమవుతా ఉంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. అదొకటి. రెండోది మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇదొక మినిస్ట్రీ ఉంటుంది మైనింగ్కి సంబంధించి, అంటే త్రవ్వకాలకు సంబంధించిన ఒక మినిస్ట్రీ ఉంటుంది. వీళ్ళు చూస్తారు. ఇంకోటి అంటే ఒక సిస్టమేటిక్గా ఒక అవైలబిలిటీ చూసి, ఒక అఫోర్డబిలిటీ చూసి వీళ్ళు సిస్టమేటిక్గా వీళ్ళు తయారు చేస్తారు. అంటే మైనింగ్ మినిస్ట్రీ అనమాట ఇది. ఈ రెండు మినిస్ట్రీలు రిలేటెడ్ అవుతుంది అనమాట ఈ దీనికి. ఎందుకంటే ఒకటేమో ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన మినిస్ట్రీ ఒకటి, మైనింగ్కి సంబంధించిన మినిస్ట్రీ ఇంకోటి, రెండు మినిస్ట్రీలు. ఇంకా గవర్నమెంట్ తీసుకుంటుంది స్టెప్స్, కానీ అది కంట్రోల్ అనిపిస్తలేదు. ఎందుకంటే పెరుగుతూ ఉంది, రైజింగ్. ఇంకా దీనికి సొల్యూషన్స్ వస్తే ఒకటి ఇసుకకు బదులు ఆల్టర్నేటివ్గా ఇంకోటి వాడడం లైక్ కాపర్ స్లాగ్ ఇట్లాంటివి. అంటే ఇసుక లేకుండా అది ఒక సొల్యూషను. ఇంకో సొల్యూషను అంటే ఎఫెక్టివ్ రెగ్యులేషన్ చేయడం అనమాట. అంటే ఒక ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్లో, ఒక ప్రాపర్ రెగ్యులేషన్తో ఎక్కడ కావాల్సిన దానికంటే ఇసుక ఎక్కడ పోకుండా ఎంతైతే అవసరమవుతుందో అంత దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసేటట్టు చూసుకోవడం వలన ఇది కొంతవరకు కంట్రోల్ అవ్వచ్చు. ఈ రెండు కొంతవరకు చేస్తే కంట్రోల్ అవ్వచ్చు. అది కానీ పూర్తిగా అవుతుందని చెప్పలేము. ఎందుకంటే మారుతున్న కరెంట్ ట్రెండ్లో వరల్డ్లో డే బై డే రియల్ ఎస్టేట్ అంటే కన్స్ట్రక్షన్ పెరుగుతూ ఉంది.
కాబట్టి ఈ రెగ్యులేషన్ కొంతవరకు ప్రాపర్ రెగ్యులేషన్ చేస్తే కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది అనడంలో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ మై నాలెడ్జ్ I give my best. Thank you.